ఆ అమ్మాయికి న్యాయం చేయండి, ఒక దళిత సోదరి అని చెప్పినా కూడా, ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆ అమ్మాయికి న్యాయం చేయని పరిస్థితి. సో అంటే అమ్మాయి న్యాయం పక్కన పెట్టండి, లోపలి కూడా రానివ్వట్లేదు. గతంలో కూడా ఇలా ఏదో ఏదో ఇష్యూ జరిగినా కూడా మీడియా వాళ్ళు వస్తానా కూడా మీడియా వాళ్ళని కూడా రానియనటువంటి దుస్థితి ఇక్కడ ప్రిన్స్టన్ కాలేజ్. అంటే మరి యజమాన్యం, మరి పోలీస్ యంత్రాంగం కూడా మరి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేస్తుందో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నదో ఏమో తెలియదు. కానీ ఇది చాలా సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా వెంటనే అమ్మాయికి సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మాత్రం రేపు పెద్ద ఎత్తున ఇదే గేటు ముందు ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. మా ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు, దాంతోపాటు ఇంకా దళిత సంఘాలు కూడా ఇక్కడికి వస్తారు. తప్పకుండా ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు, ఎందుకంటే మేము అడిగింది రిక్వెస్ట్, ఆ అమ్మాయికి న్యాయం చేయమంటున్నాం. నీకు డబ్బులు కావాలి అంటే నాకు ఒక రిక్వెస్ట్ చేయమంటున్నాను. నేను డబ్బులు కంపల్సరీ కట్టాలని రిటర్న్ పూర్వకంగా నీకు ఇస్తే నష్టమైంది. నువ్వు డబ్బులు అడుగుతున్నావు కదా, బాజాప్తగా అడుగుతున్నప్పుడు బాజాప్తగా నాకు రాసివ్వండి. రాసిస్తే నేను దాన్ని లీగల్గా ఫైట్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. కానీ కేవలం ఇక్కడ డబ్బే ప్రధానంగా చూస్తున్నారు. అసలు మానవత కోణం లేదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా చాలా చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా ఇక్కడ ఏదో మొత్తం మీద అయితే ప్రిన్స్టన్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఫార్మసీ కాలేజీలో మాత్రం నిజంగా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అమ్మేసుకుంటున్నారు సీట్లు. చాలా అమ్మాయిలు అంటే చాలామంది ఇక్కడ అమాయకులు బలవుతున్నారు. కాబట్టి వెంటనే గవర్నమెంట్ కానీ ఇక్కడ సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే, హైయర్ ఎడ్యుకేషన్, రేపు మేము స్టేట్ కౌన్సిల్ మిమ్మల్ని కూడా కలుస్తాం. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం.